అన్న ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ దాటిపోయింది. ఎలా చేస్తున్నారు అక్కడ అంటే ఏం చెప్తారు? అంటే బాగా మన కొట్టి ఇది అద్భుతంగా ఉంది అని చెప్పేంత లేదు, కానీ ఇది చిన్నగా డెవలప్మెంట్ జరుగుతున్నట్టే ఉంది. ఎస్పెషల్లీ అమరావతి ఏరియాలో కాస్త మళ్ళీ అంటే మొత్తం స్తంభించిపోయింది అనుకుంది. ఇప్పుడు కొంత బెటర్ అయింది. రియల్ ఎస్టేట్ కాస్త బెటర్ అయినట్టుంది. చాలామంది అప్పట్లో పాపం ఎంతో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కొని తర్వాత లబోదిబం అన్నారు. ఇప్పుడు పర్లేదు. అది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఎట్లా చేస్తున్నారు? ఆయన ఐ థింక్ ఈజ్ డూయింగ్ గుడ్. సీజ్ ద షిప్ దగ్గర నుంచి అన్ని ఫాలో అవుతున్నాను. బట్ ఈజ్ డూయింగ్ గుడ్. అలాంటి వాళ్ళు ఉండాలి. మన తెలంగాణకు కూడా అలాంటి వాడు కావాలి. ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎం గారు ఒక 4 రోజులు ఇన్ఛార్జ్ సీఎంగా ఉండబోతున్నారు. ఎందుకంటే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తున్నారు కాబట్టి. ఎలా ఉండబోతుంది అది? ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చాలామంది ఆయన పొలిటిక్స్కి రావాలనుకున్నప్పుడు సీఎం 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 అని చించుకొని నడిచిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రా కాలం నెరవేరబోతుంది అనేది. బట్ 4 రోజులు ఉన్నా మేబీ ఒకే ఒక్కటి సినిమా కానీ చూపిస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. ఓకే. అలాగే అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ జగన్ గారు కూడా రావచ్చు అని అంటున్నారు. ఈ 4 రోజుల్లో ఒకవేళ సీఎం పదవిలో తీసుకొని సంతకం పెడితే జగన్ గారు కూడా వెళ్ళొచ్చు అనేసి అంటున్నారు. ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుందండి అసలు ఏపీ? అది వెళ్ళడం వల్ల అంటే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని అర్థమైపోతుంది. దానివల్ల జనరల్లీ మనం చూస్తుంటాం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టగానే నెక్స్ట్ టైం ఆయన గవర్నమెంట్, జగన్ జైల్లో పెట్టగానే నెక్స్ట్ ఆయన గవర్నమెంట్లోకి వచ్చారు. సో ఒకళ్ళని జైల్లో పెట్టడం వల్ల సాధించేది ఏముండదు. వాళ్ళు ఎట్టగో బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. బట్ ఈ లోపల వాళ్ళకి సింపతి రావడం, వాళ్ళకి అనవసరమైన హైప్ ఇవ్వడం. స్కామ్ని ఎక్స్పోజ్ చేయాలి జనాల్లో. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఏమైనా స్కామ్ చేసి ఉంటే ఎవరైనా సరే ఆ జనాల్లో తెలిస్తే చాలు. బట్ ఎప్పుడైతే జనాలలో తెలిసి వాళ్ళు కన్విన్స్ అయ్యే లోపల ముందే మనం తీసుకెళ్ళి వాళ్ళని లోపల పెట్టేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి సింపతి పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐ డోంట్ థింక్ అట్లాంటి మిస్టేక్స్ చేస్తారు అనుకోను. ఓకే. ఇప్పుడు 'హరిహర వీరమల్లుడు' సినిమా ఫేవర్ రేపే రిలీజ్ చూసారన్న ట్రైలర్ చూశాను. ఎలా ఉండబోతుంది అన్న సినిమా? తినబోతు రుచి. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా హైగానే ఉంటాయి పవర్ స్టార్ సినిమాకి. ఖచ్చితంగా దీంట్లో కొంత పొలిటికల్ మోటివేటెడ్ డైలాగ్స్ ఉంటాయనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అంటే ఎప్పుడు చేయలేదు. అలాగే నిన్న శిల్పకళా వేదికలో కూడా స్పీచ్ కూడా దద్దరిల్లింది. అన్ఫార్చునేట్లీ నేను అది ఫాలో అవ్వలేదు. నాకు వేరే హడావిడి. బట్ యా, ఓకే. బట్ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్యాంగ్. ఓకే.